అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 18వ వచనం. ఇకను నీ దేశమున బలాత్కారమున మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అని మాట గాని నాశనము అనే మాట గాని వినబడదు. రక్షణయే నీ ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, ఇక నుంచి నీ దేశంలో బలాత్కారము అనే మాట కూడా వినబడదు. నీ సరిహద్దుల్లో పాడు అనే మాట కానీ నాశనము అనే మాట కానీ వినపడకుండా నేను చేస్తానని చెప్తున్నాడు అన్నమాట. అంటే అంతకుముందు ఈ మాటలన్నీ వినిపించేవన్నమాట. అంతకుముందు ఆ దేశం బలాత్కారంగా పట్టబడతానిందన్నమాట. అలాగే పాడు అనే మాట వినబడేది, నాశనము అనే మాట వినబడేది. ఎందుకంటే ఆ దేశం ఒకప్పుడు అలా ఉండింది. ప్రైజ్ ది లార్డ్. ఆ దేశానికి రక్షణ లేదు, రక్షణ లేక నశించిపోయే స్థితిలో ఉండిందన్నమాట. అందుకు దేవుడి మాట చెప్తున్నాడు. అందుకు మరలా చెప్తున్నాడు, ఒకప్పుడు అట్ట జరిగిందిలే, ఇక నుంచి అట్ట జరగదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నువ్వు చెప్పుకుంటావు అని చెప్తున్నాడు. ఏమని చెప్పుకుంటాడు? రక్షణ ఒక్కటే నా ప్రాకారము, ప్రఖ్యాతియే నా గుమ్మము అని చెప్పుకుంటావు అని చెప్తున్నాడు అనమాట. అంటే అంతకు ముందు వరకు రక్షణ లేదు నీకు, ఇప్పుడు రక్షణ వచ్చింది. దేవుడు ఆ రక్షణ నీకు ఇచ్చాడనమాట. రక్షణ నీకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు, నువ్వేం డబ్బులు పెట్టి కొనుక్కోలే, లేకపోతే ఇంకేదో చేయలేదు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, రక్షణను పొరపాటును కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రక్షణ మనకు మన చుట్టూ ప్రాకారంలాగా ఉంటుందన్నమాట. ఆ రక్షణ లేదనుకోండి, వస్తాడు ఎవరు? అపవాది. వాడొచ్చి మొత్తం నీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడు, నాశనం చేసి పడేస్తాడు. ప్రఖ్యాతి ఎట్లన్నా కానీ మళ్ళీ నీ గురించి నలుగురు ఎట్ట చెప్పుకుంటారంటే, వాని బ్రతికెందుకు, వాడు బతికేది ఎందుకు, అది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అలాంటి స్థితికి వెళ్లకుండా దేవుడు నీకు రక్షణనిచ్చాడు. ప్రఖ్యాతి నీ గుమ్మమని చెప్పుకునేదానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి అలాగే జీవించాలి, రక్షణను కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు రక్షణ ఇవ్వలేదనుకో, నీ పరిస్థితి ఏంటి? నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నరకమే కదా. నరకానికి వెళ్ళిపోతావు, పరలోకానికి రాలేవు. కాబట్టి దేవుడు ఉచితంగా నీకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా ఆ రక్షణను కాపాడుకో. ఖచ్చితంగా తప్పు చేయకుండా ఎవరు ఉండరు, పాపం చేయకుండా ఎవరు ఉండలేరు. కానీ అపవాది వాళ్ళని ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు, ఏదో చోట పడిపోతారు. అలాంటి సమయంలో పడిపోయిన చోట ఉండిపోవద్దు, అలాగే కూర్చొని ఉండిపోవద్దు. లేచి మరలా దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి తప్పు చేశాను, పడిపోయాను, దయతో నన్ను మీ రక్తంతో కడగండి, నన్ను నిలవబెట్టండి, నా వల్ల కావట్లేదు, నిలబడలేకపోతున్నాను అని దేవుడిని అడగండి. ఖచ్చితంగా నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ ఎవరన్నా రక్షణను నిర్లక్ష్యం చేస్తుంటే ఇక పైన జాగ్రత్త పడండి, ఇంకొద్దు, రక్షణను కాపాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, రెండు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రములు దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. ఒకప్పుడు ఈ దేశం బలాత్కారంగా పట్టబడుతుండేది. ఈ సరిహద్దుల్లో పాడు అనే మాట, నాశనం అనే మాట వినబడేది. కానీ మీరు రక్షణ కలుగజేసిన తర్వాత, ఆ రక్షణనే నా ప్రాకారంగా చేసుకున్న తర్వాత, యేసయ్యా ఇప్పుడైతే ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా నేను ఉండగలుగుతున్నాను. నాయనా, ప్రఖ్యాతియే నా గుమ్మములుగా నేను చేసుకున్నాను సార్. ఆ రీతిగా మీరు కృప చూపెట్టి నా ఎడల దయ చూపినందుకు, నాకు రక్షణనిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్స్ మై లార్డ్. దేవా, ఈ సమయంలో ఈ రీతిగా ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దేవా మీ రక్షణను మరలా పొందుకున్నారు ప్రభు, వారందరినీ పేరు పేరున దీవించమని, రక్షణ కోల్పోయిన వారిని సైతం మరలా తిరిగి మీకు ఇష్టమైతే మీ ఎద్దకు ఆకర్షించని, మీ ఎద్దకు రావడానికి సహాయం చేయమని దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.